ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండెక్స్లు అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అంటారు కదా, మరి ఈ మంత్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఒకసారి దాని గురించి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మే మంత్ లో సెన్సెక్స్ చేంజ్ చేస్తారు, అండ్ ఎఫ్టిఎస్సి చేంజ్ చేస్తారు, అండ్ ఎంఎస్సిఐ ఇండెక్స్ MSCI. చేంజ్ చేస్తారు. ఇది ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. ఇది వరల్డ్ వైడ్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక ఏఎంసీ కంపెనీ, ఓకే. కానీ వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు అనౌన్స్మెంట్ చేసింది May 14th అనౌన్స్మెంట్ చేశారండి. అంటే ఒరిజినల్ గా May 30th, ఎఫెక్ట్ ఫ్రమ్ May 30th, బట్ 14th అనౌన్స్ చేస్తారు. అలాగే ఎఫ్టిఎస్సి అనుకోండి, ఫుడ్సీ, అది అనౌన్స్మెంట్ ఏమో May 23rd చేయబోతున్నారు, అండ్ ఎఫెక్ట్ ఏమో July 20th నుంచి అవుతుంది. అలాగే సెన్సెక్స్ అనుకోండి, అనౌన్స్మెంట్ May 23rd చేస్తారు అనౌన్స్మెంట్, ఎఫెక్ట్ ఎప్పుడంటే June 20th నుంచి ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. అంటే ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే వీటిలోంచి, అండ్ ఎంఎస్సిఐ ఆ ఇండెక్స్లో అనుకోండి, కొత్తగా కోరమండల్ ఇంటర్నేషనల్ యాడ్ చేస్తున్నారు, అండ్ పేటిఎం యాడ్ చేస్తున్నారు, అండ్ నైకా యాడ్ చేస్తున్నారు, ఈ మూడు. అండ్ డిలేషన్ ఏమో థర్మాక్స్ సిస్టమ్స్ అనమాట ఇవి. అండ్ ఎఫ్టిఎస్సీలో అయితేనేమో హొందాయి అండ్ విశాల్ మెగా మార్ట్ ఈ రెండు యాడ్ చేయబోతున్నారు. అండ్ స్విగ్గీ, ఎన్టీపీసీ అండ్ వారి రెండు ఎనర్జీ కూడా, వీటిని కూడా యాడ్ చేయబోతున్నారు. సో మొత్తం టోటల్ 5 స్టాక్స్ యాడ్ కాబోతున్నాయి ఇక్కడ. అండ్ సెన్సెక్స్లో అయితే కొత్తగా ట్రెంట్ అండ్ బిఎల్ ఈ రెండు యాడ్ కాబోతున్నాయి. ఏం తీసేయబోతున్నారంటే నెస్లే అండ్ ఇండస్ బ్యాంక్ ఈ రెండింటిని తీసేయబోతున్నారు సెన్సెక్స్లో నుంచి అనమాట. సో ఇది ఎఫెక్ట్ ఫ్రమ్ June 20th నుంచి ఉంటాయి. అండ్ ఇండెక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది న్యాచురల్ ఫిల్టరేషన్ అనమాట. నిరంతరం ఏదైనా స్టాక్స్ వీక్ అవుతుంది అనుకోండి, దాన్ని రీప్లేస్ చేసి ఇంకో స్టాక్స్ని పెడతా ఉంటారు. ఇప్పుడు చూడండి, సెన్సెక్స్లోనే మనకి నెస్లే స్లో గ్రోత్గా ఉన్న కంపెనీ, అండ్ ఇండస్ బ్యాంక్ ఈ మధ్య ఇష్యూస్ ఉన్న కంపెనీ, ఆ రెండింటిని బీకేసి దాని బదులు బిఎల్ డిఫెన్స్ ఈరోజు ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందండి. డిఫెన్స్ ఇండెక్స్ ఆల్ టైమ్ హై. ఇంకా ముందు రోజుల్లో మోర్ మూవ్ అవబోతున్న ఇండెక్స్, దాన్ని లోడ్ చేశారు. అంటే ట్రెండ్ అనేది రిటైల్ గ్రోత్ బాగుంది. అంటే నిరంతరం యూత్ కంపెనీస్తో లోడ్ చేస్తూ ఉన్నారు. అందుకనే వై ఐ రికమెండ్ గో ఫర్ ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీజన్ ఇదే. జీరో అవన్ ప్రొడక్ట్స్ అనమాట. అవి నిరంతరం సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటాయి. కాబట్టి ఈ రీబ్యాలెన్సింగ్ అనేది ఎవ్రీ 3 months లేదా 6 months ఒకసారి కంపల్సరీగా అవుతూ ఉంటాయి. వాళ్ళ పర్టికులర్ డేట్ ముందే మెన్షన్ చేస్తారు, ఏ తారీఖు నుంచి ఎఫెక్ట్ కాబోతుందో కూడా చెప్తారు. ఆ రోజు హ్యూజ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతూ ఉంటాయి అనమాట. అందుకని యూజర్స్కి అలర్ట్ కోసం మనం చెప్తున్నాం అనమాట ఇది. సో కాబట్టి నెక్స్ట్ మంత్ మీరు ఈ 3 రోజుల్లో అంటే May 30th కొంచెం అలర్ట్గా ఉండాలి, June 20th అలర్ట్గా ఉండాలి, అండ్ June 20th సెన్సెక్స్ ప్లస్ ఫుడ్సీ రెండు కూడా రీబ్యాలెన్సింగ్ అవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో అలర్ట్స్గా ఉండాలి. అది అనౌన్స్మెంట్ అయితే ఈ మంత్ చేస్తారు. May 14th ఏమో ఎంఎస్సిఐ, అండ్ ఫుడ్సీ అండ్ సెన్సెక్స్ ఏమో May 23rd అనౌన్స్మెంట్ చేయబోతారు అనమాట ఆ రోజు అఫీషియల్. సో ఇప్పుడు ఇండెక్స్, ఈటీఎఫ్స్ అని చెప్తా ఉంటారు కదా మీరు, రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అంటే? బేసికల్గా ఇండెక్స్ అనేది ట్రాకింగ్ కోసం అండి. సిమిలర్ నేచర్, సిమిలర్ క్యారెక్టర్ ఉన్న కపుల్ ఆఫ్ స్టాక్స్ ట్రాకింగ్ మనం ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ పెట్టింది ఏంటంటే ఏది గ్రోత్లో ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జీడిపి గ్రోత్ ఉంది అనుకోండి, బాగా జీడిపి గ్రోత్ కానీ పెరిగే సెక్టార్స్ ఏంటి, జీడిపి గ్రోత్ కానీ తక్కువ స్లోగా పోతున్న సెక్టార్స్ ఏంటి లిస్ట్ వచ్చింది అనుకోండి, మీకు బాగా గ్రోత్ ఉన్న సాటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కదా. అలాగనే ఇవి కూడా అదే ఇండెక్స్ ట్రాకింగ్ కోసం వాడతారు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో హార్టెస్ట్ సెక్టార్ కావాలంటే డిఫెన్స్ వెరీ హార్టెస్ట్, ఎందుకంటే అది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. అట్లా మీకు ఐడియా జనరేట్ అవుతుంది. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, అట్లా మీకు ఎక్కడ మనీ ఫ్లో జరుగుతుందో మీకు ఈజీగా ఐడియా వస్తుంది అనమాట ఇండెక్స్ వల్ల. సో అది పెట్టింది ట్రాకింగ్ కోసం ఒరిజినల్గా. తర్వాత అందులో ఉన్న బీటీ తోటి ఏంటంటే ఎక్కువ మంది అందులో ఇన్వెస్ట్ చేయడం రెడీగా ఉన్నారు కాబట్టి ఏఎంసీ కంపెనీ వాళ్ళు ఈ S&P వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాటిని లాంచ్ చేస్తున్నారు యాజ్ ఇట్ ఈస్గా. ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది ఇండెక్స్ని యాజ్ ఇట్ ట్రాక్ చేసుకుంటా పోతుంది. అంటే సెల్ఫ్ క్లీనింగ్ ఎవ్రీ 3 months 6 months రీబ్యాలెన్స్ అవుతా పోతుంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం చేయాల్సిన పని లేదు, సింపుల్గా ప్యాసివ్లో మనీ వస్తూ ఉంటాయి. ఓకే, అందుకని అది బెటర్ అనమాట. లేదు నేను కొంచెం ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తాను అనిపించింది అనుకోండి, ఈ ఇండెక్స్ ఫండ్స్ని లైవ్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి వాడేది ఈటీఎఫ్స్ అనమాట. అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ అనమాట. కాబట్టి ఇది లైవ్లో మీరు ఏదైనా బైసెల్ చేద్దాం అనుకున్నా, లేదా 1 week 10 days కోసం లైవ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ని ఎన్కాషేస్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది బాగుంటుంది. అందుకని ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ బోత్ ఆర్ సేమ్. స్టాక్స్ అలొకేషన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఉంటుంది. కాకపోతే లైవ్లో ఇంటరాక్ట్ అయ్యే మాత్రం ఈటీఎఫ్స్, ఆఫ్లైన్లో అంటే ఎవ్రీడే క్లోజింగ్ ప్రైస్కి మాత్రమే అన్నివి సెటిల్ చేస్తారు. వాటిని మనం ఇండెక్స్ ఫండ్స్ అంటారు. రెండిట్లో ఏది బెటర్ అంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే రెండు ఒకటేనండి. రిపోర్ట్ రెండు ఒకేలాగా వస్తాయి.
కానీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉండే వాళ్ళకి మాత్రం లైవ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈటీఎఫ్స్ బాగుంటాయి. మనం ఎనీబడి కెన్ ట్రేడ్లో ఎక్కువ శాతం ఎందుకు రికమెండ్ చేస్తాం ఈటీఎఫ్స్ అంటే లైవ్లో కొనుక్కోవచ్చు, లైవ్లో అమ్ముకోవచ్చు. అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్య 1% ఈజీ తేడా వస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ అలా కాదు, క్లోజింగ్ టు క్లోజింగ్. మీరు 2 o'clock లోపు మీరు బై ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ క్లోజింగ్ ప్రైస్కి మాత్రం ఇస్తారు. అంటే డైలీ ఒక్కసారే ఎన్ఏవి డిక్లేర్ చేస్తారు. ఈటీఎఫ్స్ అట్ట కదా, లైవ్ కదా, లైవ్ పోతా మూవ్ అవుతుంటుంది. కాబట్టి ట్రేడింగ్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఈటీఎఫ్స్ బాగుంటాయి. లేదు నేను ప్యాసివ్ ఉంటాను, నేను డాక్టర్, నీకు లాయర్, నేను ఇంజనీర్, బిజీగా ఉంటాను అనుకున్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. యాక్చువల్ చాలా సార్లు మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్ స్మూత్ పోతా ఉంటాయి. కాకపోతే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కొన్ని సంవత్సరాలు అవి వీటిని బీట్ చేస్తూ ఉంటాయి, ఇవి వాటిని బీట్ చేస్తూ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇస్తే మాత్రం ఇండెక్స్ ఫండ్స్ ఆర్ టూ గుడ్. సింపుల్ ప్రొడక్ట్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, సెల్ఫ్ క్లీనింగ్ అండ్ ఆటోమేటిక్ అవే రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్స్పర్ట్స్ ఇది హ్యాండిల్లో ఉంటే అండ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోవచ్చు వాటి మీద. మనం పట్టించుకోవాల్సిన పని లేదు యాక్చువల్గా. అందుకని స్టాక్స్తో పోల్చుకుంటే దోస్ ఆర్ సో గుడ్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ ఎనీబడి కెన్ వితౌట్ ఈవెన్ నాలెడ్జ్ ఆల్సో దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద ఇండెక్స్ ఫండ్స్. అండ్ రిటైలర్కి అది పెద్ద వరం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా ఎక్కువ మనీ మేక్ చేసేది ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అందుకని ఈటీఎఫ్ అంటే వేరు, ఇండెక్స్ ఫండ్ వేరు అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. లైవ్ మార్కెట్లో ట్రేడింగ్ అకౌంట్ నుంచి మీరు డీల్ చేసే అన్ని ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ అట్ట కాదు, మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి డీల్ చేస్తారు వాటిని. అవి అదర్వైజ్ పోతారు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.